కృష్ణ జై. లికారం ప్రయోగం చేశారు అంటే లింగస్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు అని అర్థం. లింగస్వరూపాన్ని మనసులో ఆరాధన చేస్తున్నారు. 9 దాటితే నవరాత్రులు ఎందుకు చేస్తాను? 9 అంకెలలో పెద్దది. 9 దాటితే 10 ఒకటి పక్క 0 అయిపోతారు. శ్రీకైవల్యాన్ని చేరుతారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకని చెప్పి నేను 9 లికారాలతో ఇస్తున్నాను. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి ఏమిటి? వాలడం అంటే కింద పడిపోవడం ఆ భక్తి కాదు. వాలిన భక్తి అంటే నేల మీద పడిపోయాను అంటే పరమ వినయానికి ఈ పద్యం. అందుకని వినీతుడు అని పిలిచారు. మహానుభావుడు ఎంత వినయం ఉన్నవారంటే పోతన గారు, వాలిన భక్తి అంటే నేనేమి సమర్థుణ్ణి కాదు శివా, మీరు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆలవాలం మీరు. మీ అనుగ్రహంతో భాగవత రచన జరగాలి. శంకర నేనెంతటి వాణ్ణి, ఇదిగో కింద పడిపోయాను. ఇక కింద పడిపోయానంటే అంతకన్నా కింద పడ్డానికి ఇంకేం లేదు, అంత కింద పడిపోయాను. మీరు పైకెత్తాలి, ఎత్తి నా చేత రచన చేయించాలి. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి అంటే కింద పడిపోయాను. ఎలా పడిపోయాను? ఏదో స్వర్ణదండంలా పడిపోవడంలో కాదు. సాక్షాత్తుగా గబుక్కుని శ్రీరామచంద్రమూర్తి కనబడితే పోనీ ఏదో స్వర్ణదండంలా పడిపోతే అర్థం ఉంది. కవిత్వం చెప్తూ భావన చేస్తూ నేల మీద పడ్డప్పుడు అలా పడకూడదు. అందుకే వాలిన భక్తి అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని గుర్తు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. పురుషుడు నేల మీద పడి నమస్కారం చేస్తే 8 అవయవాలు నేలకి తగలాలి. అది వాలిన భక్తి. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవకేళికి దయాశాలికి శూలికి. అవారిత తాండవకేళికి ఎప్పుడు తాండవం చేసేవాడికి, దయాశాలికి దయగలిగిన వాడికి, శూలికి త్రిశూలం పట్టుకున్న వాడికి, శిఖరిజాముఖ పద్మమయూఖమాలికి. శిఖరము అంటే కైలాస పర్వతానికి కుమార్తెగా వచ్చినటువంటి పార్వతీదేవి అనబడేటటువంటి ఆ తల్లి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము వికసించేటట్టుగా సూర్యభగవానుడిలా కనపడి ఆమెకు సంతోషమును కల్పించగలిగినటువంటి ఆమె యొక్క పతి అయినటువంటి పరమశివునకు, బాలశశంఖమౌళికి శుక్లపక్ష తదీనాడు ఉండేటటువంటి చంద్రరేఖని శిరస్సునందు అలంకారం చేసుకున్న వాడికి, బాలశశంఖమౌళికి అంత గొప్పవాడై కపాలికి చేతిలో బ్రహ్మకపాలం పట్టుకున్న వాడికి, కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి. మన్మథుడు నేను బాణం వేస్తే ఎంతటి వాళ్ళైనా పడిపోతారని పెంచుకున్నటువంటి గర్వమనబడేటటువంటి పర్వతాన్ని పోగొట్టగలిగినటువంటి సమర్థుడికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహళికి. నారదాది మహర్షులు కూడా ఎవరి పాదములకు నమస్కారం చేస్తారో అటువంటి పరమశివుడి పాదముల ముందు నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాను అని వాలిన భక్తి మెచ్చదన వారిత తండవకేళికి కులదైవాన్ని స్తోత్రం చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఏమి పద్యరచన చేశారండి మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.